నేల ట్యాంకి నీళ్ళ ట్యాంక్ హై స్కూల్ కట్టించాడు, మళ్ళీ హాస్పిటల్ కట్టించాడు, బ్యాంకి కట్టించాడు, బ్యాంకు కళ్యాణ మండపం ఒకటి కట్టించాడు. కళ్యాణ మండపం ఊరంతానేమో రిటర్న్ కట్టించాడు. ఈరోజు మన వీడియోలో చెరుకూరి రామోజీరావు గారు ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త ఈ4 గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు గారి యొక్క జీవితాన్ని మీరందరికీ చూపించిన ఉద్దేశంతో వీడియో చేయాలనుకున్నానండి. రామోజీరావు గారి గురించి వీడియో చేయాలనుకుంటే ఒక్క వీడియోతోటి అయిపోయేది కాదు. ఇంకా 2-3 వీడియోలు చేసినా సరే ఆయన జీవితం గురించి మనం చెప్పాలనుకున్న అంశాల గురించి చెప్పాలనుకుంటే ఇంకా 2-3 వీడియోలు అయితే నేను చేయాలనుకుంటున్నానండి. మీరందరి సపోర్టు నాకు కావాలి. రామోజీరావు గారి లాగా ప్రతి ఒక్కరూ ఎదగాలనుకుంటే ఇప్పుడున్న యువత రామోజీరావు గారిని దృష్టిలో పెట్టుకుని ఆయన సాధించిన విజయాలని దృష్టిలో పెట్టుకుని మనం ఎదగాలనుకుంటే మాత్రం శ్రమించాలి. పట్టుదలతోటి ఎదగాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని అంకితం చేస్తున్నానండి. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఆయన జీవితం గురించి అందరం తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. అందరికీ నమస్తే. హరివిహరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కృష్ణా డిస్టిక్ గుడివాడ మండలం పెదపారుపూడి అనే గ్రామం రావడం జరిగిందండి. ఈ పెదపూరుపాడు అనే గ్రామం మన ఈటీవీ సంస్థ రామోజీరావు గారు పుట్టి పెరిగినటువంటి ఊరండి పెదపారుపూడి. ఈ పెదపారుపూడిలోనూ రామోజీరావు గారు చాలా పక్కా పల్లెటూరు అనమాట. ఈ పల్లెటూరులో పుట్టి అంత పెద్ద స్థాయికి ఎదిగిన రామోజీరావు గారి గురించి ఈ వీడియోలో నేను చాలా విషయాలు మీతోటి చెప్పాలనుకున్నానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోలోను ఈ ఊర్లో ఉన్న పెద్దలను అడిగి రామోజీరావు గారు చేసిన సేవల గురించి, రామోజీరావు గారు ఇక్కడ ఉన్నప్పుడు ఏ రకంగా ఉండేవారు, ఆయన ఏం చేసేవారు అనే విషయాల గురించి వీడియోలో నేను చాలా స్పష్టంగా చెప్తానండి. వీడియోలో చాలా క్లారిటీగా ఇస్తాను నేను. అంతే కదండి, మనం ప్రజెంట్ ఇప్పుడు ఇదిగో రామోజీరావు ఫౌండేషన్ ఎదురుగొండ ఉండి మాట్లాడుతున్నాను నేను. ఆయన ఫౌండేషన్ పేరు మీద ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఈ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ రామోజీ ఫౌండేషన్ ద్వారాగా ఎంతో మందికి మేలు జరుగుతూ ఉంటుంది. ఎంతో మందికి పేద విద్యార్థులకి అలాగే రైతులు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే ఈ రామోజీరావు గారి గురించి ఈ వీడియోని చేయడం జరుగుతుందండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మన ఎదురుగుండా గుమ్మడి వీర వసంతరావు గారు అనే ఒక ఆయన ఉన్నారండి, పెద్ద ఆయన అడిగి రామోజీరావు గారు చేసిన మంచి పనుల గురించి, రామోజీరావు గారు ఈ ఊర్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో ఆ విషయాలన్నీ కూడా వసంతరావు గారిని తెలుసుకుందామండి. వీడియో అయితే చూస్తున్నానండి. వసంతరావు గారు, రామోజీరావు గారి గురించి మీరు చెప్పాలనుకుంటే ఒక 4 మాటల్లో చెప్పండి. ఏం చెప్తారు? 4 మాటలు ఏమి చెప్పేది లేదు. దేవుడు ఎలాంటోడు, పారిపూళ్ళు పనులు మా లేబర్కి కానీ స్కూలు కడతంలో కానీ అన్నిటిలో అభివృద్ధి బాగా చేశాడు. మాకు పెదపారిపూళ్ళలో పాడైపోయినాయి కాడ చెరువు చుట్టూ పాడైపోయింది, పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆయన చుట్టూ ఫెన్సింగ్ వేసి బాగా అభివృద్ధిలో బాగా చేశాడు. లేబర్కి ఇంటింటికి పైపు వాటరు సప్లై చేశాడు. ఇంటింటికి లీటర్ తోటి సప్లై చేశాడు. ఆయనకి దేవుళ్ళలాగా మేము పెదపారిపూడిలో మేము దండం పెట్టుకోవాలని అనుకుంటున్నాము. రామోజీ గారి మట్టికి నెంబర్ 1గా చేశాడమ్మా. స్కూల్ పిల్లలకు కానీ మాకు అభివృద్ధి కానీ బాగా చేశాడు. ఇక మాకు కావాల్సింది లేబర్లో పంచాయతీలో ఒక డ్రైనేజీ చేసి రామోజీ గారిది ఇక్కడ పెద్దగా చెయ్యాలనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో విషయం అండి, మీరు ఎప్పుడైనా సరే రామోజీరావు గారిని చూసారా? ఎక్కడండి, నేను అక్కడికి వచ్చా. ఉన్న ఊరికి ఎప్పుడైనా రావడం జరిగిందా? ఎప్పుడు రాలా. ఆయన అన్నాడుగా, నేను వెళ్ళే అప్పుడు కాడ ఆయన అన్నాడు, ఆయన స్వశక్తితో, ఒరే నేను ఎప్పుడు ఉంటాను, ఎప్పుడు రాలిపోతాను, మీరు గమ్ముని చేపించుకోండి అని ఎవడ పుస్తకం వాళ్ళకి, ఎవడ పెన్ను వాళ్ళకి ఇచ్చిన మహానుభావుడు. కృష్ణా జిల్లాలో చాలా అభివృద్ధిగా పారిపూడి అవ్వాలనుకున్నారు. పారిపూడి ఒక వంతు అయింది, ఇంకా 2 వంతులు ఉంది. ఇప్పుడు పారిపూడి అనే గ్రామంలో రామోజీరావు గారు కట్టించినవి ఏమైనా ఉన్నాయి అక్కడ? స్కూల్స్ కానీ, లేదంటే కమ్యూనిటీ హాల్స్ కానీ, లేదంటే ఇది కట్టించింది రామోజీ ఫౌండేషన్. ఇది అక్కడ స్కూల్ ఆయనే, ఆయన చదువుకున్న స్కూల్ కాడ రిపేరింగ్ మామూలుగా చేస్తే మళ్ళీ కొత్తగా కట్టించాడు గంగానమ్మ గుడి దగ్గర. ఓకేనండి, రామోజీరావు గారి గురించి మా సబ్స్క్రైబర్స్కి, మా వ్యూవర్స్కి చాలా సందేశం ఇచ్చారు, మంచి సందేశం ఇచ్చారు. ఉంటాం సార్. ప్రజెంట్ ఇప్పుడు మనం రామోజీ గారు ఇల్లు చూడడానికి అయితే వెళ్తున్నామండి. చాలామంది అనుకుంటూ ఉంటారు రామోజీరావు గారు ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటి వాళ్ళు, ఆయన ఇల్లు ఎలా ఉంటుందో చూడాలని చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంటుందండి. అలాంటి క్యూరియాసిటీ నుంచి మీరు అందరినీ బయటపడేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నేను రామోజీరావు గారు ఇంటికైతే మనం రావడం జరిగింది.
మనకి కనిపిస్తున్న గేట్ అయితే ఈ ప్రహారీ అయితేనే ఫ్రంట్ సైడ్ అండి. అది గేటుకి అయితే తాళం వేయడం జరిగిందండి. మనం ఇప్పుడు వెనక నుంచి రామోజీరావు గారి ఇంటికి వెళ్ళి రామోజీరావు గారి ఇల్లంతా మీరు అందరికీ ఇప్పుడు చూపిస్తానండి. ఇల్లంతా కూడా మనకు కనిపిస్తున్న విజువల్ చూడండి. మనకి ఎదురుగుండా కనిపిస్తున్న ఒక పెంకుటిల్లు ఉంది కదా, ఒక చిన్న పెంకుటిల్లు అండి. ఆ పెంకుటిల్లు లోపల ఎలా ఉంటుందో కూడా మీరు అందరికీ నేను ఇప్పుడు చూపిస్తాను. వీడియో అయితే చూస్తున్నానండి. వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. రామోజీరావు గారు కుటుంబ నేపథ్యం కనుక చూసినట్లయితే కనుక రామోజీరావు గారు కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో సుబ్బమ్మ వెంకట సుబ్బారావు దంపతులకు జన్మించారు. రామోజీరావు గారు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిసిపల్లి గ్రామానికి చెందినవారు. రామోజీరావు గారు తాతగారైన రామయ్య ఆ రోజుల్లో కుటుంబంతో పెరిసిపల్లి విడిసి పెదపారుపూడికి చేరుకుని అక్కడే నివాసం ఏర్పరచుకున్నారండి. తాతయ్య మరణించిన 13 రోజులకు పుట్టారు కనుక రామోజీరావు గారికి ఆయన తాతగారి జ్ఞాపకార్థం రామయ్య అనే పేరు పెట్టారు. రామోజీరావు గారికి 2 అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ. రామోజీరావు గారి జీవితంలో సాధించిన అద్భుతమైన విజయాల్లో ఈనాడు దినపత్రిక పాత్ర మరువలేనిది. దశాబ్దాలుగా ప్రజాస్వామ్యానికి అండగా నిలుస్తున్న ఈ పత్రిక విజయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విజయం అని చెప్పాలి. 1974 ఆగస్టు 10వ తారీఖున రామోజీరావు గారు విశాఖపట్నం శివార్లలోని సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడు దినపత్రికను ప్రారంభించారు. అదే సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఈ పత్రికను రిజిస్టర్ చేశారు. 1975 డిసెంబర్ 17వ తేదీన హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైంది. 1988 ఫిబ్రవరి 28న సండే మ్యాగజైన్ను 1989 జనవరి 26న జిల్లా ఎడిషన్లను తీసుకొచ్చారు. 1984లో న్యూస్ టైం పేరిట ఓ ఆంగ్ల దినపత్రికను కూడా ప్రారంభించారు. ఈ పత్రిక 20 ఏళ్ల పాటు నడిచింది. ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఇంత చిన్న ఇంట్లో నుంచి ఎదిగి అంచెలంచెలుగా ఎదిగిన రామోజీరావు గారి గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందామని ఇంటి వాటర్ని అడిగి చూస్తున్నానండి. రామోజీరావు గారు సొంత ఇల్లు కదండి ఇది? మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి దీంట్లోనూ? నెల మట్టి అండి. మామూలు అద్దెకుంటున్నారా? ఈ ఇంటికల రామోజీరావు గారికి సంబంధించిన తాలూకాలు ఎవరు ఉంటున్నారు ఇక్కడ? రామోజీ ఎవరు లేరు, అమ్మేశారు. రామోజీ గారు సుబ్బారావు గారు అర్జున్ రావు కొడుకు సుబ్బారావు గారికి. సుబ్బారావు గారికి అమ్మేశారు. అమ్మేస్తే ఆయన ఇంట్లో మీరు అద్దెకుంటున్నారు. మీరు మొత్తం రామోజీరావు గారు తిరిగిన ఏరియా ఇదంతా కూడా ఆయన ఉన్న ఇల్లు అనమాట. ఇది మొత్తం అయిందే. ఇది మొత్తం అయిందే. ఏమనిపిస్తుంది మీకు ఆయన ఉన్న ఇంట్లో మీరు ఉండింటిని? నాకేమనిపి మా అబ్బాయి మా మనడు కూడా ఆయాలో పుట్టాడు. ఆయన పోయిన మనోడు ఇదే ఇంట్లో హైదరాబాద్ లో పుట్టాడు. ఓకే ఓకే, చాలా హ్యాపీ. అయితేనే ఏం చేస్తారు మీరు? వ్యవసాయమేనా? పర్లేదా మీకు? బాగానే ఉంటుందా? రామోజీరావు గారి గురించి అంటే మీరు ఏం చెప్తారండి? మీరు అక్కడ కట్టించాడు, నీళ్ళ ట్యాంక్, హై స్కూల్ కట్టించాడు, మళ్ళీ హాస్పిటల్ కట్టించాడు, బ్యాంక్ కట్టించాడు, ఆ చెరువు చుట్టూ అప్పుడు నాతనంబ అది కట్టించాడు. అక్కడేమో కళ్యాణ మండపం ఒకటి కట్టించాడు. కళ్యాణ మండపం ఊరంతానేమో రిటర్న్ రోడ్డు కట్టించాడు. ఊరు మొత్తం మీద రామోజీరావు గారు చేసిన మంచి పనుల గురించి చాలా చక్కగా చెప్పారు. మా సబ్స్క్రైబర్స్కి మా వ్యూవర్స్కి చాలా విలువైన సందేశాన్ని మీరు ఇవ్వడం వల్ల మా సబ్స్క్రైబర్స్ మా వ్యూవర్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సరే మరి పెద్ద ఉంటా. మరి నా పేరు నిమ్మగడ్డ సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఓకేనండి. భోజనం అయిందా? ఓకే. ఇప్పటి వరకు మనం ఇంటి లోపల చూసాం కదండి. ఇంటి పక్క నుంచి వెళ్ళి మనం ఫస్ట్ ఎంట్రన్స్ బయట సైడ్ నుంచి చూసాం కదా. అప్పుడు గేటుకి తాళం వేసి ఉంది కదా, ఆ సైడ్కి కూడా వెళ్ళి ఫ్రంట్ సైడ్కి కూడా వెళ్ళి మీ అందరికీ చూపిస్తానండి. వీడియో అయితే చూస్తూనే ఉండండి. అతి సామాన్యంగా ఎలాంటి అంగులు ఆర్భాటాలు లేకుండా 5,000 ప్రతులతో మొదలైన ఈనాడు ప్రస్థానం అనతి కాలంలోనే అద్భుతమైన స్థాయికి ఈ పత్రికను ఎదిగేలా చేసింది. తెల్లవారేసరికల్లా గుమ్మం ముందు ప్రత్యక్షమయ్యే ఈనాడు పత్రికను ప్రజలు బాగా ఆదరించారు. దానికి తోడు ఎప్పటికప్పుడు వార్తలు అందించడంలో కొత్త పొంతులు తొక్కడం, స్థానిక వార్తలకు ప్రాధాన్యతనివ్వడం, ఇలాంటి అనేక కీలకమైన విషయాలు ఈనాడు దినపత్రికను అగ్రస్థానంలో నిలిపాయి. అనునిత్యం వార్తలు విలువల విషయంలో రామోజీరావు గారు చూపించిన ప్రత్యేకమైన శ్రద్ధ ఈనాడు దినపత్రిక ఎదుగుదలకు మూల కారణంగా చెప్పాలి. చూసారు కదండి రామోజీరావు గారు పుట్టి పెరిగినటువంటి ఇల్లు. అలాగే బయట ఆయన కట్టించిన స్కూల్స్ కానీ లేకపోతే గ్రంథాలయాలు కానీ ఇంకా చాలా ఉన్నాయండి. వాటి గురించి తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దామండి. వీడియో అయితే చూస్తూనే ఉండండి. నిమ్మకాయ, ఆరెంజ్, సుగంధ ద్రాక్ష
ఈ పక్కనే గ్రంథాలయం కూడా ఉందండి. గ్రంథాలయం లోపలికి వెళ్ళి చూద్దాము. గ్రంథాలయం అయితే ఓపెన్ చేసి లేదు. అయితే గ్రంథాలయం బోర్డు అయితే మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడాను. లోపల మాత్రం గ్రంథాలయం కట్టిన ప్లేస్ మాత్రం చాలా బాగుంది, చాలా విశాలంగా ఉంది. అయితే గ్రంథాలయం ఓపెన్ చేసి గ్రంథాలయం కనుక స్టార్టింగ్లో ఉంటే ఇంకా బాగుండేది. గ్రంథాలయం అయితే మూసేసి ఉంది ప్రజెంట్. మనం రామోజీరావు గారి గురించి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దామండి. ఆయన కట్టించిన స్కూల్స్ ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు అడిగి తెలుసుకుందామండి. ముందైతే మనం షాప్ దగ్గరికి వెళ్ళి పెద్ద అయినాడు కదా ఆయన అడిగి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. ఏమండి ఈ ఊరేనా మీది? ఈ ఊరేనా. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి ఇది మీ వ్యాపారం? 7 సంవత్సరాలు మాట. ఎలా ఉందండి బిజినెస్? బాగుందా? బాగుందండి. మీ ఊర్లో ప్రత్యేకత ఏంటండి? మీ ఊర్లో పేరుగాంచిన వ్యక్తులు కానీ పేరుగాంచిన విశేషాలు కానీ ఉన్నాయా మీ ఊర్లోనే? పేరుగాంచిన ఆయన రామోజీ గారు, ఆయన జారిపోయారు కదా ఈ మధ్యన కాలం చేశారులే. ఆయన గురించి ఏమైనా 4 మంచి మాటలు చెప్పాలంటే ఏం చెప్తారండి మీరు? ఈ ఊరికి మంచి స్కూల్ ఒకటి, హాస్పిటల్ ఒకటి, బ్యాంక్ ఒకటి, దొడ్లు ఒకటి, రోడ్లు ఒకటి కొంచెం బాగా చేశారండి. ఆయన కట్టించిన స్కూల్ గట్ట ఎక్కడ ఉందండి అది? ఆ స్కూల్ అది ఆ పక్కన ఉందండి. ఆ పక్క వెళ్ళాలా? ఆ పక్క ఎంఆర్ఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ ఎవరా? ఈ ఊరంతా బాగా డెవలప్ చేశారా? చేశారండి. రామోజీరావు గారిని ఎప్పుడైనా మీరు చూసారా? చూడలేదండి. ఇక్కడ ఎప్పుడు రాలేదా మీరు? మీరు చూసినంతకాలం కూడా ఇక్కడ ఎప్పుడు రాలేదు అసలు? రాలేదు. ఏదన్నా ఇక్కడ మంచి చెడ్డ జరిగినప్పుడు ఏమన్నా విరాళాలు ఇవ్వడం కానీ? అది అంత లోతు నాకు తెలియదండి. రామోజీరావు గారు ఎంత దూరంలో ఉన్నా సరే ఊరికి మంచి చేశారు. అంతే కదా అండి. అంతేనండి. రామోజీరావు గారి గురించి చాలా మంచి మాటలు చెప్పారు మా సబ్స్క్రైబర్స్ కి, మా వ్యూవర్స్ కి. చాలా థ్యాంక్స్ అండి. రోజుకి ఎంత సంపాదిస్తారండి మీరు? 500-600 సంపాదిస్తానండి. 500 వస్తాయా? అన్ని ఖర్చులు పోను. 500 ఎంత? నిమ్మసోడ ఎంతండి? 20 రూపాయలు. 20 రూపాయలేనా? సరే థ్యాంక్స్ అండి. మంచిదండి సార్. ఇప్పటి వరకు కూడా మన పెద్దపారిపూడి గ్రామస్తులు, ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు రామోజీరావు గారి గురించి, ఆయన చేసిన సేవల గురించి, ఆయన చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పిన మాటలన్నీ కూడా మనం చాలా క్లియర్ కట్గా ఉన్నామండి. పెద్దపారిపూడి అనే గ్రామం అంతా కూడా చాలా రిచ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంత డెవలప్ చేశారండి ఈ గ్రామాన్ని. మా ప్రజెంట్ ఇప్పుడు మనం రామోజీరావు గారు కట్టినటువంటి స్కూల్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఇది 2017వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ స్కూల్ అయితే కట్టించడం జరిగిందండి. మీకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా అవేనండి. వీడియోస్ చూస్తున్నానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. స్కూల్ లోపలికి వెళ్ళి చూద్దామండి. స్కూల్ అయితే వాతావరణం ఎలా ఉందో, స్కూల్ ఎలా కట్టించారో. చాలామంది విద్యార్థులు, కొన్ని వందల మంది ఇక్కడ చదువుకుంటూ ఉంటారండి. స్కూల్ అయితే చాలా బాగుంది. చూడడానికి అయితే చాలా ఆకర్షణీయంగాను, చాలా విశాలంగాను, పిల్లాడుకోవడానికి కూడా చాలా గ్రౌండ్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. లోపలైతే చాలా బాగుంది చూడడానికి. చూడండి లోపలికి వెళ్తున్నాం మనం. లోపల ఈ స్కూల్ కట్టిన విధానం కానీ, ఈ స్కూల్ ప్లానింగ్ కానీ, ఇక్కడ చదువుకునే పిల్లలు కూడా చాలామంది రామోజీరావు గారి గురించి చాలా గొప్పగా మాట్లాడటం, చాలా గొప్పగా చెప్పడం చాలా ఆశ్చర్యం అనిపించింది. రామోజీరావు గారు ఊరికి చాలా మంచి పని చేశారండి. రామోజీరావు గారి గురించి ఈ ఊర్లో చాలా మంచిగా, పాజిటివ్గా చాలామంది చెప్పుకుంటున్నారు. రామోజీరావు గారు చనిపోయినప్పుడు కూడా చాలా బాధపడ్డామని చెప్తున్నారండి. ఆయన గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దామండి. వీడైతే చూస్తున్నాం. రామోజీరావు గారు కళల పుత్రిక రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియోలలో ఒకటిగా పేరుగాంచింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. 2016లో రామోజీరావును దేశంలో కల్లా 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ కోరి వరించింది. ఏ పని మొదలుపెట్టినా చివరి వరకు శ్రమించి దాని అంతు చూసే వరకు కూడా విధులు పెట్టినటువంటి పట్టుదల, నిగ్రహం ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు. రామోజీరావు గారు వయసు 87 సంవత్సరాలు. 2024 జూన్ 8వ తారీఖున ఆయన తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే మొత్తం తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయిందండి. ప్రజెంట్ ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వచ్చామండి. టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దామండి. టెంపుల్ చాలా బాగుంటుంది. వీడైతే చూస్తూనే ఉండండి.
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. వీడియో నచ్చితే కనుక వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి మూవీ లొకేషన్స్తో పాటు మంచి మంచి హోమ్ టూర్స్ కూడా ఈ వీడియోలో నేను చేస్తూ ఉంటాను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మిస్ అయిపోతున్నారండి. నేను మరో ఇంట్రెస్టింగ్ మూవీ లొకేషన్స్ తోటి, మరో హీరో హోమ్ టూర్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు మీ అందరికీ కూడాను జై హింద్.